హర హర మహాదేవ్! నా లైఫ్‌లో నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. నేను ఇంత తొందరగా కాశీకొస్తా అని చెప్పి. ఆఫ్‌కోర్స్ నేను చాలా మేనిఫెస్ట్ చేశుండే. ఎప్పుడో ఒకసారి కాశీకెళ్ళాలి, కాశీలో నా ప్రెజెన్స్ ఉండాలి అని చెప్పి. కానీ ఇంత తొందరగా నా శివయ్య నన్ను పిలుచుకుంటాడనైతే అస్సలంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే. ఇదంతా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్రిప్పే. సో, నేను మార్నింగ్ కాశీ రీచ్ అయ్యేవరకి మార్నింగ్ 4 అయిందనమాట. సో, రీచ్ అవ్వగానే నేను డైరెక్ట్ నదికెళ్ళిపోయాను. గంగా నదికెళ్ళిపోయాను. అక్కడ అన్ని ఘాట్స్ చూడ్డానికి మొత్తం 84 ఘాట్స్ ఉంటాయి ఇక్కడ. అన్ని ఘాట్స్ చూడ్డానికి మనకు బోట్‌లో తీసుకెళ్తారు. ఒక్కరికి పర్ పర్సన్ 150 అలా తీసుకుంటారనమాట. ఇక్కడ ఒక్కొక్క ఘాట్‌కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటదనమాట. దాన్ని ప్రతి ఒక్కటి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉంటారు బోట్ రైడింగ్‌లో. చాలామంది స్పెషల్‌గా హరిశ్చంద్ర ఘాట్‌ని చూడ్డానికొస్తారు. ఎందుకంటే అక్కడ శవాలు కాలుతా ఉంటాయి. 24/7 ప్రతి డే, ప్రతి మినిట్ అక్కడ శవాలు కాలుతూనే ఉంటాయి. సో, ఇక్కడికొస్తే అస్సలైన లైఫ్ మీనింగ్ ఏంది అనేది తెలుస్తది. అక్కడ చూసిన సిట్యుయేషన్స్ గానీ, అక్కడున్న పబ్లిక్ గానీ, ఒక్కొక్కరి మెంటాలిటీస్ గానీ, ప్రతి ఒక్కటి మనం అబ్జర్వ్ చేసి చూస్తే మన లైఫ్ మీనింగ్ ఏంది? అసలు మన లైఫ్ అంటే ఏంటి? ప్రతి ఒక్కటి అర్థమవుతది. ఇక్కడ జ్యోతిర్లింగం ఒక్కటే స్పెషాలిటీ కాదు. శివయ్య ఒక్కటే స్పెషల్ కాదు. ఇక్కడ ప్రతి అణువణువున శివయ్యనే ఉంటాడు. ప్రతి ఏ దిక్కు చూసినా ఆయన పెయింటింగ్, ఆయన బొమ్మలే ఉంటాయి. కనిపిస్తా ఉంటాయి మనకి. అండ్ ఎక్కడి సైడ్ వెళ్ళినా సరే ఓం నమః శివాయ చాంటింగ్, హర హర మహాదేవ్ చాంటింగ్ ఇదే నడుస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ చాలా రష్ ఉంటుంది. చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మెయిన్ హిందీ వచ్చి ఉండాలి పోలీస్ వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి. ఇక్కడ స్కామ్స్ కూడా చాలా జరుగుతాయి. సో, కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. మన మొబైల్స్ కానీ, మన బిలాంగింగ్స్ ఏవున్నా, మన బ్యాగ్స్ అన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ స్పెషల్‌గా కాశీ వస్తే డెఫినెట్‌గా ఒక 3 డేస్ అన్న టైం తీసుకొని రావాలి. వన్ డేలో చూడడం అనేది ఇంపాసిబుల్. నేను మార్నింగ్ 4:00 నుంచి స్టార్ట్ చేస్తే నాకు నైట్ 11:30, 12 అయింది అన్నీ కంప్లీట్ చేసుకునే వరకి. బట్ స్టిల్ నాకు ఇంకా షాపింగ్‌కి టైమే మిగలలేదు. టైం అంతా అయిపోయింది అక్కడనే. అక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కవర్ చేయడానికి. అండ్ స్పెషల్‌గా వీకెండ్స్ మాత్రం అస్సలకి పోవద్దు. సండే, మండే, సాటర్డే, సండే, మండే ఈ 3 డేస్ తప్ప ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. తొందరగా దర్శనం అయిపోతుంది. అండ్ కాశీ మనం అనుకుంటే జరగదు. ఆయన పిలుచుకుంటేనే మనం పోతాం. డెఫినెట్‌గా కాశీలో మనం అడుగు పెట్టాలి అంటే అది శివయ్య అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ఆయన పిలుపు ఖచ్చితంగా ఉండాలి. సో, అలా గంగా నదిలో బోట్ రైడింగ్ అంతా కంప్లీట్ చేసుకొని అవతల సైడ్‌కి తీసుకెళ్తారు. అక్కడ మనం నది స్నానం చేసి మళ్ళీ రిటర్న్ మనం ఎక్కడైతే ఏ ఘాట్లో అయితే బోట్ ఎక్కినామో మళ్ళీ మనల్ని అక్కడ డ్రాప్ చేస్తారనమాట. కాశీ అంటే ఒక డివోషనల్ ప్లేసే కాదు, ఒక లైఫ్ లెసన్ అని కూడా చెప్తా. ఎందుకంటే ఇక్కడికొచ్చేసరికి మీ అహంకారం కానీ, డబ్బెనకాల పరిగెట్టడం కానీ, మనుషులున్న జెలస్ ప్రతి ఒక్కటి ఇక్కడికొచ్చినాక అన్నీ బంద్ అయిపోతాయి. అలాంటి ప్లేస్ ఇది. అంత డివోషనల్, అంత బ్యూటిఫుల్, అంత పీస్‌ఫుల్ ప్లేస్ ఇది. బేసిక్‌గా ప్రతి ఒక్కరి లైఫ్‌లో చావు అంటే చాలా భయం. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత అబ్బా! లాస్ట్‌కి ఇదే కదా జరిగేది. ఇంకెందుకు మనం ఇంతగనం పరిగెత్తాలి లైఫ్‌లో అని చెప్పి అన్నీ వదిలేసుకుంటారు. మైండ్ సెట్ అయితే కంప్లీట్‌గా చేంజ్ అయిపోతది. ఎవరిదో ఎందుకు భయ్! నా మైండ్ సెట్ చాలా చేంజ్ అయిపోయింది. నేను ఇంతకుముందు ఎంత ఓవర్ థింకింగ్ ఉండేనో, ఎంత గట్టిగా అంటే ఏదన్నా పట్టు పడితే నాకు ఇది ఖచ్చితంగా కావాలి అని ఎట్లయితే అనుకుంటున్నానో, ఇప్పుడు నా మైండ్ సెట్ టోటల్‌గా చేంజ్ అయిపోయింది. ఏదైతే అది అయింది. ఏదైనా లైఫ్ చివరికి మనం కలిసేది ఆ నీళ్ళల్లోనే, మట్టిలోనే కాబట్టి ఏది జరిగితే అది జరగని అని చెప్పేసి ఆ మైండ్ సెట్‌కి వచ్చేసినా అనమాట నేను. ఆల్మోస్ట్ రష్ చాలా ఎక్కువ ఉండే. ఒక 4, 5 అవర్స్ దర్శనానికి పడుతుంది విశ్వనాథ్ దర్శనంకి కాబట్టి నేను 300 టికెట్ తీసుకొని వెళ్ళిపోయిండే. ఆల్మోస్ట్ ఒక 2, 3 కిలోమీటర్స్ నుంచి ఉండే. ఫుల్ ఎండ కొడుతుండే కాబట్టి చాలా చాలా అలసిపోయాను. లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్. బయట మనకు లాకర్స్ ప్రొవైడ్ చేస్తారు. చాలామంది స్కామ్ చేయడానికి చూస్తారు. మేము ఫ్రీగా పెట్టుకుంటాం అట్లా ఇట్లా అని చెప్పి అవి ఏవి నమ్మకుండా 4th గేట్ నుంచి మీరు వెళ్తే అక్కడ మీకు 300 టికెట్స్ ప్రొవైడ్ చేస్తారు. 300 పెట్టి టికెట్ తీసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ దర్శనం లైన్లోకి వెళ్ళిపోండి. నెక్స్ట్ ఆ దర్శనం నుండి బయటికి వచ్చినాక డెఫినెట్‌గా కాలభైరవ దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ బడి గణేష్ దర్శనం చేసుకోవాలి. అక్కడ మిగతా ప్లేసెస్‌లలో మనం విశ్వనాథ్ టెంపుల్ నుంచి బయటికి రాంగానే మనకు అన్నపూర్ణ దేవి ఉంటది. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అండ్ మెయిన్ శక్తిపీఠం విశాలాక్షమ్మ దర్శనం చేసుకోవాలి. ఇక్కడ నియర్ బైలో చాలా టెంపుల్స్ ఉంటాయి. అవన్నీ కవర్ చేయండి. కాలభైరవ దర్శనంకి కూడా ఆల్మోస్ట్ నాకు ఒక 2 అవర్స్ పట్టింది. చాలా పెద్ద లైన్ ఉండే. ఒక 5, 6 కిలోమీటర్స్ ఉంటదనుకుంటా. అంత పెద్ద లైన్ ఉండే. ఇక్కడ మెయిన్‌గా
వారణాసిలో ఏంది అంటే చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మనం ఏ గల్లీ నుంచి చూసినా ఒకటే గల్లీలో ఉన్నామన్నట్టే అనిపిస్తది. సో, పిల్లలు ఎవరైనా ఉన్నా, పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. అలా కాలభైరవ దర్శనం ఇంకా రిమైనింగ్ టెంపుల్స్ దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకొని నేను నెక్స్ట్ మృత్యుంజయ టెంపుల్‌కెళ్ళినా అనమాట. అక్కడ బావిలో వాటర్ ఇస్తారు. ఆ వాటర్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్. చాలా తియ్యగా ఉంటాయి. ఆ వాటర్ తాగితే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తది అంట. లైక్ నెక్స్ట్ బయట ఎలాంటి నెగెటివ్ ఉన్నా అది తట్టుకునేంత శక్తి మనలో ఉంటదంట. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా! ఇదంతా కాలభైరవ టెంపుల్‌కెళ్ళే రోడ్. డెఫినెట్‌గా కాలభైరవ దర్శనం అయితే చేసుకోండి. కాలభైరవ టెంపుల్‌కి మనకి ఒక 3, 4 లైన్స్ ఉంటాయి. ఏ లైన్ నుంచి తక్కువ రష్ ఉందో చూసుకొని, తెలుసుకొని ఆ లైన్ నుంచి వెళ్తే బెటర్. సండే, సాటర్డే, మండే ఈ 3 డేస్ తప్ప ఎప్పుడైనా కాలభైరవ దర్శనం కూడా తొందరగా అయిపోతది. అండ్ విశ్వనాథ్ దర్శనం మార్నింగ్ ఎర్లీ టైంలో 3 నుంచి ఆ టైంకి వెళ్తే స్పర్శ దర్శనం కూడా దొరుకుతది. ఇంకా తర్వాత 6 తర్వాత వెళ్తే మనకు స్పర్శ దర్శనం ఉండదు. అండ్ ఈవినింగ్ కూడా 6 తర్వాత స్పర్శ దర్శనం ప్రొవైడ్ చేస్తున్నారు. విశ్వనాథ్ దర్శనం తర్వాత అక్కడ విశాలాక్షమ్మ ఇంకా అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకున్న తర్వాత మన కాలభైరవ దర్శనం చేసుకుంటేనే మన మనసులో సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వస్తుంది. అప్పటి వరకు ఏదో కంప్లీట్ కాలే ఫీలింగే ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా ఎంత రష్ ఉన్నా సరే మళ్ళీ అంత దూరం వెళ్ళడం పాసిబుల్ అవుతుందో అవ్వదో డెఫినెట్గా అక్కడికి వెళ్ళినప్పుడు కాలభైరవ దర్శనం అయితే ఖచ్చితంగా తీసుకోండి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మృత్యుంజయ లీల అనమాట. మన బావిలో నుంచి వాళ్ళు వాటర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు తాగండి. అండ్ రిమైనింగ్ మీకు ఏమన్నా బాటిల్స్ ఏమన్నా మీకు ఫెసిలిటీ ఉంటే ఇంట్లో వాళ్ళకి బాటిల్స్లో వాటర్ తీసుకెళ్ళండి. చాలా మంచిది అది తాగితే. చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. ఇలా టెంపుల్స్ అన్నీ కంప్లీట్ చేసుకునే వరకు ఈవినింగ్ 7:30 అలా అయ్యింది. 7:00 అట్లా గంగా ఆరతి స్టార్ట్ అయింది. వెళ్ళే వరకు ఫుల్ రష్ ఉంది. ఇక్కడ కొంచెం అప్సెట్ అయ్యిండే నేను, ఇంత మిస్ అయిపోయినా, దగ్గర నుంచి మిస్ అయిపోయినా అని. బట్ స్టిల్ ఓకే ఫైన్. సో ఇక్కడితో నా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను చాలా 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 హ్యాపీగా ఉన్నా. నేను ప్రతి వీడియోలోనే చెప్తూనే ఉంటా హ్యాపీగా ఉన్నా, పీస్ఫుల్గా ఉన్నా అని. బట్ ఇదైతే వేరే ఎక్స్పీరియన్స్. ఇది కాశీ అయితే డెఫినెట్గా ఖచ్చితంగా రండి, ఎక్స్పీరియన్స్ చేయండి. గంగా ఆరతి ఆల్మోస్ట్ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. కాశీలో ఆల్మోస్ట్ ఒక 3 డేస్ ఉండేటట్టు చూసుకోండి. టైం స్పెండ్ చేయండి. మిగతా టెంపుల్స్ కూడా కవర్ అయితే నేను మ్యాక్సిమం అయ్యేంత వరకు 1 డేలో ఎంత అవుతుందో అంత కవర్ చేశాను. ఇంకా రేపు మార్నింగ్ అయితే నేను రిటర్న్ వెళ్ళిపోవాలి కాబట్టి సో ఈరోజే మ్యాక్సిమం కవర్ చేశాను. 11:30 అయింది నేను అన్ని టెంపుల్స్ తిరిగి వచ్చేవరకు. సో ఇదనమాట, ఇంతటితో నా ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా నేను రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాను. నా ట్రిప్ వ్లాగ్స్ అన్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ బాయ్ ఎవ్రీవన్, లాట్స్ ఆఫ్ లవ్. డెఫినెట్గా కాశీ ఈజ్ a very devotional place. హర హర మహాదేవ్, శంభో శంకర.